కాంగ్రెస్ హయాంలో పని తక్కువ ప్రచారం ఎక్కువ అని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి మంత్రులు వాగుడు తప్ప చేతల శూన్యమని ఎద్దేవా చేశారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీష్ రావు మాట్లాడుతూ ఎల్నినో వస్తుందని హడావుడిగా మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ అంటూ పోజులు ఇస్తున్నారని మండిపడ్డారు. గత 30 నెలలుగా మేడిగడ్డ రిపేర్లు చేపట్టవద్దని అనలేదు కదా అని ప్రశ్నించారు. తమ్మడిహట్టి బ్యారేజ్ 150 మీటర్లు ఎత్తు వరకు నిర్మించేందుకు కిరణ్ కుమార్ ఉన్నప్పుడే ఒప్పందమైందని మంత్రి వివేక్ అంటున్నారని మండిపడ్డారు. ఇంత పచ్చి అబద్ధమా? ప్రజలు ఏమనుకుంటున్నారన్న సోయి ఉండాలా వద్దా అని ప్రశ్నించారు. 150 మీటర్లకు ఆనాడు ఒప్పందమైతే ఇంతవరకు పనులు ఎందుకు మొదలు పెట్టలేదని నిలదీశారు. మహారాష్ట్ర సీఎం మాతో ఒప్పందం లేకుండా ఏకపక్షంగా పనులు చేస్తున్నారని అభ్యంతరం చెప్పారని తెలిపారు. మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ లేఖ రాసిన వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అగ్రిమెంట్ కాకుండా పనులు చేస్తున్నారని ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యంతరం తెలిపారని చెప్పారు. ఇక కిరణ్ కుమార్ ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయితే తోక దగ్గర ఎందుకు పనులు ప్రారంభిస్తున్నారని ప్రశ్నించారు. తమ్మిడిహట్టి దగ్గర కాకుండా చేవేడు దగ్గర ఎందుకు పనులు చేపడుతున్నారని అడిగారు. దీన్ని అవగాహన రాహిత్యమని అనుకోవాలా? ఏం మాట్లాడినా ప్రజలు నమ్ముతారని అనుకోవాలనా అని ప్రశ్నించారు. 4 ఏళ్ళు కాదు కదా 7.5 ఏళ్ళు అధికారంలో ఉన్నా కనీసం బ్యారేజే కట్టలే మీ ముఖానికి. తట్టెడు మట్టి తీయలే మీరు. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు ఇంకా మేము చాలా పని చేసినాం. అసలు తమ్మిడిహట్టి బ్యారేజ్ దగ్గర తట్టెడు మట్టి ఎత్తకుండా సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద 2382 కోట్ల బిల్లులు లేపిండ్రు మీరు. ₹1 పని చేయకుండా తట్టెడు మట్టి ఎత్తకుండా సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2300 కోట్ల రూపాయలు ఆ రోజు మీరు బిల్లులు ఎత్తింది. ఇంకా మీరు అవినీతి గురించి మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. కాంగ్రెస్ అంటేనే కరప్షన్. కరప్షన్ అనేది కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉన్నది. ఇలా మీరేదో పెద్ద నీతిమంతులు లెక్క మాట్లాడుతున్నారు. అసలు ఇంకా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు 11,000 కోట్ల రూపాయల పనులు పూర్తయినాయట ప్రాణహిత చేవెళ్లలో. అసలు కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేవెళ్లలో ల్యాండ్ ఎక్విజిషన్ కానీ పనులు కానీ అన్నీ కలిపి పెట్టిన ఖర్చు ఎంత అంటే 3,780 కోట్లు. టోటల్ ప్రాణహిత చేవెళ్లలో వర్క్స్ కు ల్యాండ్ ఎక్విజిషన్ కు పెట్టిన ఖర్చు 3,780 కోట్లు. దీన్ని ఏమంటాడు రేవంత్ రెడ్డి? 11,000 కోట్లు ఖర్చు పెట్టమంటాడు. అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉండాలి. తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని ఒకటి కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ 2 లెటర్లు రాసింది. ఆ లెటర్లు నేను అసెంబ్లీలో చూపించిన. ఇదే రేవంత్ రెడ్డి ఫస్ట్ పేజ్ చదివితే 3rd పేజ్ తీసి చూపించి రేవంత్ రెడ్డి 3rd పేజ్ చదువు ఏం రాసింది ఉమాభారతి గారు, నీళ్లు లేవు ప్రత్యామ్నాయం చూసుకోమని చెప్పింది 3rd పేజ్ లో ఉంది, తీసి చదువు అంటే సపరేట్ కూర్చున్నాడు. దానికి ఆయన తీసుకో. ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టిండు. ఆనాడు ఈయన తెలుగుదేశంలో ఉండే ఎమ్మెల్యేగా. ఆనాడు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రణహిత సేవలను ప్రారంభిస్తే ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని, మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట డబ్బులు లూటీ చేస్తున్నారని మరి నోటికొచ్చినట్టు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ ఆయనే గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అది నోరాయింకేమన్నా అంటే తెలుగుదేశంలో ఉంటే ఒక మాట, కాంగ్రెస్ లో మారిందనే ఒక మాట, ఊసర వెల్లులు రంగులు మార్చినట్టు నువ్వు మాటలు మార్చుతున్నావు. ఏది నిజం? ప్రజలు ఏమనుకుంటారు? ఇలా మేడిగడ్డ 3 పిల్లలు రిపేర్ చేయమంటే 30 నెలల నుంచి నువ్వు ఏం చేస్తున్నావు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలు అయింది. మేడిగడ్డలో కుంగిన 3 పిల్లలు మరమ్మతు చేయడం చేత కాదు నీకు. మేడిగడ్డ ఎంత గొప్పదంటే ఈ రోజు ఈ నిమిషానికి ఇప్పుడు కూడా మేడిగడ్డలో ఈ నిమిషానికి 6,400 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి ఎండాకాలంలో. ఇంత మండు టెండల్లో మే 9వ తారీఖు నాడు 6,400 క్యూసెక్లు మేడిగడ్డ దగ్గర పోతున్నాయి. మీరు చెప్పిన తమ్మిడిహట్టి దగ్గర ఈ నిమిషానికి 2,000 పోతున్నాయి. 2,000 ఎక్కడ? 6,400 ఎక్కడ? దాదాపు 300 ఎక్కువ పోతున్నాయి కదా. అంత అద్భుతమైన పాయింట్ను అప్పటి నిపుణుల సలహా మేరకు, వ్యాప్కోస్ సలహా మేరకు మేడిగడ్డ దగ్గర కట్టి ఆ 3 పిల్లలు మరమ్మతు చేసే చేతనైతే లేదు నీకు. 30 నెలల టెస్టులు డ్రామాలు చేస్తుంది. ఏం టెస్ట్లు అని? మేడిగడ్డ దగ్గర 500 బోర్ హోల్స్ వేయాలంటే ఇప్పటికి 5 కూడా వేయలేదు.
ఆ 500 బోర్వెల్స్ ఎప్పుడు కావాలి, మీరు డిజైన్ ఎప్పుడు చేయాలి, రిపేర్ ఎప్పుడు చేయాలి? ఇప్పటికే 2.5 ఏళ్ళు అయిపోయింది. మీ టెస్ట్ల వరకే మీ పుణ్యకాలం మూసినట్టున్నది. మీకు చిత్తశుద్ధి లేదు. మేడిగడ్డ మరమ్మతు చేస్తే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అని ఈ తుమ్మిడి హట్టి డ్రామాల్లో అవట్లేదు. ఇదంతా డ్రామా, ఈ తుమ్మిడి హట్టి ఇదంతా. నిజంగా 2.5 ఏళ్ళ తర్వాత బహిరంగ లేఖ రాస్తారు ఎవడన్నా. మేమేమో గవర్నమెంట్ వచ్చిన నెలకైపోయినా మహారాష్ట్ర, నువ్వేమో ఉత్తరం రాస్తున్నావు. అది ఎవరో కిషన్ రెడ్డికి ఇవ్వాల్సిందేమో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, నువ్వు రాసేదేమో కిషన్ రెడ్డికి. అంటే రాజకీయం చేస్తున్నావు తప్ప పరిష్కారం ఆలోచించడం లేదు, రాష్ట్రం గురించి నువ్వు ఆలోచించడం లేదు. ఎలా వచ్చే సంవత్సరం ఎలీనో వస్తుంది, కరువు వస్తుంది అని రాష్ట్రం దేశం అంతా కూడా సైంటిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. ఇటువంటి కరువు పరిస్థితుల్లో కటిక చీకట్లో కూడా కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్. కటిక చీకట్లో కూడా కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఎంత కరువు వచ్చినా నదిలో నీళ్లు ప్రవహించే ప్లేసు మేడిగడ్డ. దాన్ని మరమ్మతు చేసుకోవాలి. రేపు త్రాగునీళ్ళకు కూడా ఇబ్బంది అయితే రేపు తెలంగాణకు. కేసీఆర్ గారు ముందు చూపుతో రేపటి సాగునీటికి, తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు, తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ సోయితో ఆలోచించి నిపుణులు, ఇంజనీర్ల సలహాతోని ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేసింది. ఎందుకంటున్నా, ఇంత నిప్పులు కురిపిస్తున్న ఈ ఎండలో 6,400 క్యూసెక్లు ఇప్పుడు ఆడ వారుతున్నాయి. పోయి చూడండి, ఆడ పోయి మేడిగడ్డ దగ్గర వారుతున్నది ఎంతనో పోయి చూడండి. లేదా గేస్ స్టేషన్లో మీ ఇంజనీర్లు అడగండి, చెప్తారు ఎన్ని నీళ్లు పోతున్నాయో. ఇలా కాళేశ్వరం తక్కువ చేసి మాట్లాడితే మేమేదో కేసీఆర్ను తగ్గించినట్టు, బీఆర్ఎస్ను తగ్గించినట్టు అనుకుంటున్నారు మీరు. ఇది తెలంగాణ జాతికి మీరు చేసే ద్రోహం, తెలంగాణ రాష్ట్రానికి మీరు చేస్తున్నటువంటి ద్రోహం. మమ్మల్ని తిట్టండి, పడతాం, కానీ రాష్ట్రానికి ద్రోహం చేయకండి. తెలంగాణ నీటి హక్కుల్లో అన్యాయం చేయకండి. మీరు కాళేశ్వరంను తక్కువ చేసి ఎవరైనా కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే, కాళేశ్వరంలో కొలువైనటువంటి ముక్తేశ్వరుడు ఆ స్వామి మీకు శిక్ష వేస్తాడు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే నిన్న పోయినటువంటి మంత్రులు, ఒక ఆయన గ్రావిటీ ద్వారా పోయిందంటాడు, ఇంకొక ఆయన 150కి అగ్రిమెంటే అయిపోయిందంటాడు. 150కి అగ్రిమెంట్ అయింది లేదు, గ్రావిటీ ద్వారా వచ్చేది లేదు. ఒక మంత్రులు పోయి అక్కడ మాట్లాడి ఏదో జలహారతుల మీద ఒక డ్రామా చేస్తున్నాడు. పోయి నిన్న జలహారతి ఓ డ్రామా. ఎన్నిసార్లు ఇచ్చింది హారతి? ఇప్పటికి మీరు 10 ఏళ్ళు. తుమ్మిడి అట్టి కట్టమని అప్పుడు 7.5 ఏళ్ళు, ఇప్పుడు 2.5 ఏళ్ళు. హారతుల పేరు మీద డ్రామాలే తప్ప నిజాయితీ లేదు మీకు. ఇప్పటిదాకా మహారాష్ట్ర పోరా మీరు? కనీసం ఆ రాష్ట్రంలో ఉండే మంత్రి గారితో, సెక్రటరీ గారితో, ముఖ్యమంత్రి గారిని కలిసిన పరిస్థితి లేదు. ఆనాడు కేసీఆర్ గారు స్వయంగా తన జన్మదినం ఉండే, జన్మదినం రోజు కూడా నా బర్త్డే కంటే నా రాష్ట్రం ముఖ్యమని మహారాష్ట్రకు, ముంబైకి వచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, మహారాష్ట్ర గవర్నర్తో, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో తన సమావేశమైంది. బర్త్డేను పక్కన పెట్టి బర్త్డే కంటే నా రాష్ట్రం ముఖ్యమని మహారాష్ట్రకు, ముంబైకి వచ్చిండు కేసీఆర్ గారు. రాష్ట్రం ఏర్పడ్డ నెలల్లోనే వెళ్ళిండు కేసీఆర్. కానీ మీరు 2.5 ఏళ్ళ, ఆనాడు 7.5 ఏళ్ళు ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఉన్నా చేయలేదు. ఇవాళ 2.5 ఏళ్ళైనా ఇంతవరకు పోయి మాట్లాడింది లేదు. మళ్ళీ నిన్న పోయి ఓ జలహారతి పేరు మీద ఓ డ్రామా. ఎంతకాలం ఆడుతుంది డ్రామాలు కట్టి పెట్టండి. మేడిగడ్డ 3 పిల్లర్లు వెంటనే మరమ్మతు చెయ్యండి. రేపు రాబోయే కరువు పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతాంగానికి సాగునీరు, రాష్ట్ర ప్రజలకు త్రాగునీరు ఇచ్చేటువంటి మరి కారు దీపం లాంటి ప్రాజెక్టు, అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దాన్ని పునరుద్ధరించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. 284 టీఎంసీలకు అన్ని అనుమతులు తెచ్చిన మేడిగడ్డకు 284 టీఎంసీ. అంత మన నీటి లభ్యతకు మనకు తెలంగాణకు హక్కులు తెచ్చిన ఆ రోజు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి, టీఏసీ క్లియరెన్స్ తో సహా అన్ని అనుమతులు ఆ రోజు తెచ్చిపెట్టినాం. అక్కడ మనకు నీటి లభ్యత ఉన్నది, మన రాష్ట్రానికి కేటాయింపులు ఉన్నాయి. దాన్ని కూడా కొట్టుకుంటారు ఎవరన్నా? దాన్ని వెంటనే మరమ్మతు చేసి ఆ నీళ్లను వాడుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. ఓకే బస్, థ్యాంక్ యూ.